ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, కియా షోరూమ్ దగ్గరికి అయితే వచ్చామండి. ఎందుకు అనుకుంటున్నారా, మేమైతే కొత్త కార్ తీసుకుంటున్నామండి. మేము ఆల్రెడీ 2 months బ్యాకే అడ్వాన్స్ పే చేసేసాము. ఈరోజు కార్ అయితే డెలివరీ ఉందనేసి వచ్చామండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, కార్ డెలివరీ అయితే చేసేసుకున్నాము. ఫస్ట్ అయితే కొంచెం ప్రాసెస్ పెండింగ్ ఉంటుండే. అక్కడికి వచ్చినాక కార్ ప్రాసెస్ మొత్తం క్లియర్ చేసుకున్న తర్వాత కార్ డెలివరీ అయితే చేసేసుకున్నాము. తర్వాత ఆ కీస్ అనేది మాకైతే హ్యాండ్ ఓవర్ చేశారండి. మా కీస్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. అప్పుడు మాకు వాళ్ళు గిఫ్ట్ కూడా ఇచ్చారండి. కార్ డెలివరీ చేసుకున్న తర్వాత నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. అయిపోయిన తర్వాత మేము వెళ్ళిన వాళ్ళందరము కూడాను, మా బాబాయ్, మా ఆయన వాళ్ళ ఫ్రెండు, మా బాబు, నేను అందరం కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకోవడం జరిగింది. తర్వాత సేల్స్ మ్యాన్ వచ్చి మా ఆయనకైతే కార్ మొత్తం కూడాను బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. లోపల డిస్ప్లే మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే కూర్చోబెట్టుకొని తర్వాత కార్ అయితే బయట అయితే తీసేసుకొని వచ్చేసామండి. బయట తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ కూడా వాళ్ళు బయట తీసుకొని వచ్చి దిష్టి అయితే తీయడం జరిగింది. బండికి దిష్టి అయితే తీసేశారండి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నారు. మేము కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాం మళ్ళీ కూడాను. ఆ తర్వాత నేనైతే మా ఆయన బండిలో కూర్చొని స్టార్ట్ చేసినప్పుడు నేనైతే ఎదురు రావడం జరిగిందండి. బట్ ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. కొన్ని చూస్తున్నారు కదండి, దిష్టి తీశారు. తర్వాత మళ్ళీ కూడా కొన్ని వీడియోస్ తీసుకున్నారు. వాళ్ళు కూడా సేల్స్ మ్యాన్ కూడా వచ్చి కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నారు. తర్వాత మా ఆయన, నువ్వు కూడా బండిలో వచ్చి నా పక్కన కూర్చో అని చెప్పారనమాట. సో నేనైతే బండిలో ఎక్కి కూర్చున్నాను. బండి అయితే స్టార్ట్ చేశారండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఆ రోజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము కాణిపాకం వెళ్ళాలనుకున్నామండి బండి పూజ చేయించుకోవడానికి. సో కాణిపాకం అయితే బయలుదేరాము. నేను, మా పిన్ని, మా చెల్లి, మా ఆయన, మా బాబు, మళ్ళీ మా ఆయన ఫ్రెండ్స్, అలా ఒక 6 or 7 మెంబర్స్ ఏమో మేము కాణిపాకంకి అయితే వెళ్ళామండి. వెళ్ళగానే ఒక 10 minutesలోనే దర్శనం అయితే అయిపోయిందండి. మార్నింగ్ టైంలో కాబట్టి మార్నింగ్ 9-9:30కి అయితే వెళ్ళామన్నమాట. దర్శనం అయితే అయిపోయింది. 10 minutesలోనే దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయాక బయట వచ్చేసామండి. దర్శనం చేసుకుని పోయేటప్పటికి అక్కడ ఫొటోస్, వీడియోస్ అంతా నాట్ అలౌడ్ అండి. తర్వాత వచ్చి బండి పూజ చేసుకున్నప్పుడు మాత్రమే అక్కడ ఫొటోస్, వీడియోస్ తీసుకోవడం జరిగిందనమాట. నాకు ఫొటోస్, వీడియోస్ అంటే మహా పిచ్చి కాబట్టి తీసుకున్నానండి అక్కడ. నెక్స్ట్ అక్కడి నుంచి ఒక 11 kilometers దూరంలో అర్ధగిరి టెంపుల్ అనేది ఉంది. ఆ టెంపుల్కి అయితే వెళ్ళామండి. టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఆంజనేయ స్వామిని దర్శనం చేసేసుకున్న తర్వాత అక్కడ స్వామివారి పుష్కరిణి తీర్థం అనేసి ఒక ప్లేస్ ఉందండి. ఆ పుష్కరిణిలో నుంచి వాటర్ వస్తూ ఉంటుంది. అక్కడ చాలా విశిష్టత అనమాట అక్కడ. సో ఆ విశిష్టత ఏంటి అంటే, అక్కడ స్వామివారి పుష్కరిణి తీర్థము అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ఆ తీర్థం అనేది తీసుకుంటారనమాట. ఆ తీర్థం అనేది మనము తాగినా కూడా చాలా మంచిదండి. అక్కడ ఒక చిన్న విశిష్టత ఏంటి అంటే, ఆ వాటర్ తాగిన తర్వాత ఆ తీర్థం తాగిన తర్వాత మనకు ఏదన్నా రోగాలు ఉన్నా సరే, మనకు ఏదైనా పాపాలు ఉన్నా సరే, లేదా పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టడము, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగడము, నెక్స్ట్ ఇలాంటివన్నీ కూడా చాలా అంటే చాలా నమ్మకం అండి. నమ్మకం కాదు, నిజం అండి ఇది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ తీర్థం అయితే సేవించుకుని అయితే వెళ్ళరండి. ఈ నీళ్ళతో కాళ్ళు చేతులు కడగడం చేయకూడదు. జస్ట్ తలపైన చల్లుకోవాలి లేదా తాగాలి. మనకు అవసరమైతే కూడా మళ్ళీ కూడా ఇంటికి కూడా తీసుకురావచ్చు. చూస్తున్నారు కదండి, పుష్కరంలో నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నాయన్నమాట. పైప్ ద్వారా ఇక్కడికి వస్తూ ఉన్నాయన్నమాట. ఇక్కడ 1 by 1 వెళ్ళి ఆ వాటర్ తలపైన చల్లుకోవడము, నెక్స్ట్ ఆ తీర్థం తాగడము, మళ్ళీ కూడా మనకు అవసరమైతే బాటిల్స్తో కూడా ఇంటికి తీసుకొని వచ్చుకొని మనకు పొలాల మీద చల్లుకోవచ్చు, ఇంట్లో కూడా చల్లుకోవచ్చు. అంతా మనకు పాజిటివ్గా అనిపిస్తుందండి వాటర్ చల్లుకుంటే. లేదా మనకి ఏదైనా వెహికల్స్ ఉంటే కూడా వెహికల్స్ చల్లుకోవచ్చును. మనకి ఏదైనా పాజిటివ్గా అనిపించాలి అంటే కూడా ఈ వాటర్ చల్లుకుంటే చాలా బాగుంటుంది. సో మేమిద్దరం కూడా, మా చెల్లిని ఇద్దరము, తను ఒక బాటిల్ తీసుకుంది, నేను ఒక బాటిల్కి అయితే వాటర్ అయితే తీసేసుకున్నానండి. ఆ తర్వాత అండి మేము ఇక్కడ టెంపుల్కి ఎదురుగా ఉన్న ఒక శివాలయం అయితే ఉంది అనేసి నాకు తెలుసును. ముందు కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదండి, ఫస్ట్ టైం వెళ్తూ ఉన్నాను. శివుని దర్శనం చేసుకోవాలంటే నాకు చాలా ఇష్టము. ఇది పైకి కొండపైకి ఎక్కాలి, మీరు ఎక్కలేరని చెప్పేసి మా నాన్న, మా ఆయన అయితే కిందే ఉండిపోయారనమాట. లేదు మేము ఎక్కగలము, శివుని దర్శనం చేసుకోవాలి ఖచ్చితంగా, మీరు వెళ్ళకున్నా పర్వాలేదు, మేము వెళ్ళేసి వస్తాం, మీరు ఇక్కడ కూర్చొని ఉండండి అని చెప్పేసి మా నాన్నకి, మా ఆయనకి చెప్పి పిన్ని, నేను, బాబు, మా ఆయన వాళ్ళ ఫ్రెండు, మేము నలుగురం కలిసి అయితే కొండపైకి వెళ్తూ ఉన్నామండి. ఆ రోజైతే చాలా ఎండ అనిపించింది. అయినా కూడా పర్వాలేదు, ఎండ అయినా కూడా పర్వాలేదు, శివయ్యని చూడాలి, దర్శనం చేసుకోవాలి అని ఒక ఆతృతతో కొండపైకి అయితే ఎక్కుతూ ఉన్నామండి. మేము ఇక్కడ ఎక్కుతూ ఉన్నప్పుడు
చాలా ఎండగా అనిపించింది, కష్టంగా అనిపించింది. కానీ శివయ్య 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 అనుకుంటూ ఎక్కుతూ వెళ్ళిపోయినామండి పైకి మేము. వెళ్తూ ఉన్నప్పుడు మా బాబు అయితే వీడియో తీసుకుంటున్నాడు. నాకు తెలియదండి బాబు వీడియో తీస్తున్నదే. మేమైతే మా చెల్లి నేను నిదానంగా మాట్లాడుకుంటూ ఎక్కలేక ఒకరినొకరు సపోర్ట్ తీసుకుంటూ అయితే పైకి వెళ్తున్నాము. చూస్తున్నారు కదండి ఎంత దూరం మెట్లు ఉన్నాయి, ఎంత పైకి ఎక్కాలి అనేది మీరే చూస్తున్నారు కదండి. ఇక్కడ టెంపుల్ ఉందని చెప్పేసి నాకు ఎప్పుడో తెలుసండి, కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట ఈరోజు. కానీ చాలా బాగుంది, ఎక్కుతూ ఉన్నప్పుడు కష్టంగా ఉన్నప్పటికీ చల్లగా ఉంది కాబట్టి హ్యాపీగా ఎక్కేయగలిగామన్నమాట. సో చూస్తున్నారు కదండి పైకి వెళ్ళిపోయారు మా బాబు, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అయితే పైకి వెళ్ళిపోయారనమాట. మాకు వీడియో తీస్తూ ఉన్నారు. ఇదిగోండి మా పిన్ని అయితే ఎల్లో శారీ కట్టుకొని మా పిన్ని అనమాట. మా పిన్ని రండి త్వరగా వెళ్దాము, టైం అవుతుంది, ఆకలి వేస్తుంది కదా, వెళ్దాం తొందరగా రండి దర్శనం చేసుకుందామని చెప్పేసి పిలుస్తూ ఉందన్నమాట మమ్మల్ని. మా చెల్లి నేను ఇద్దరం ఇలా ఇక్కడ మాట్లాడుకుంటూ స్లోగా ఎక్కుతూ వస్తున్నాము. ఇక్కడ చూస్తున్నారండి మా చెల్లి నేను ఇద్దరము కూడా ఒకే శారీస్ అయితే కట్టుకున్నాము. హ్యాపీగా అనిపించింది, చాలా బాగా అనిపించింది నాకు. చాలా బాగుంది కదండి. సో మేమిద్దరం అయితే కొండపైకి అయితే ఎక్కేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత పైకి వచ్చి దేవుణ్ణి చూసిన తర్వాత, శివయ్యని చూసిన తర్వాత మా కష్టం క్షణంలో మటిమాయమైపోయిందండి. శివయ్యకి ఎదురుగా ఉన్న నందీశ్వరుని కూడా మేము దర్శనం చేసేసుకున్నాము. పక్కనే లెఫ్ట్ సైడు ఇక్కడ కైలాసము అనేది ఒక ప్లేస్ ఉందండి. అక్కడైతే చాలా కూల్గా ఉన్న ప్రదేశం అనమాట అది. అక్కడికి వెళ్ళి కూర్చొని ఒక 10 మినిట్స్ అలా మేము కళ్ళు మూసుకొని దేవుణ్ణి స్మరించుకుంటూ అలా కూర్చున్నామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది. అక్కడి నుంచి మళ్ళీ రాబుద్ది కాలేదండి కిందకి, అంత చల్లగా ఉందన్నమాట. సో అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్తే అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది అనేది ఆ పంతులు గారు అయితే చెప్పారు. బట్ మేము వెళ్ళాలనుకున్నాం కానీ అక్కడ ఆ టెంపుల్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి క్లోజ్లో ఉందమ్మా, మీరు వెళ్ళినా కూడా వేస్ట్ అక్కడ అని చెప్పడం జరిగిందనమాట. సో మేము పైకి అయితే వెళ్ళలేదండి. వెళ్ళాలనుకున్నాం కానీ వెళ్ళలేకపోయాము. అక్కడ కూడా వెళ్ళుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. సో అక్కడి నుంచి శివయ్యకి లెఫ్ట్ సైడ్లో అమ్మవారు కూడా ఉన్నారండి. మేము కిందకి వెళ్ళిపోదాము అనుకునే టైంలో ఇక్కడ అమ్మవారు కనిపించారు మాకు. సో అక్కడ అమ్మవారిని కూడా మేము దర్శనం చేసుకున్నామన్నమాట. చూస్తున్నారు కదండి ఇక్కడ నందీశ్వరుడి పక్కన అమ్మవారు అయితే ఉన్నారు చూడండి. కూడా చూస్తున్నారు కదండి ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు. సరిగా వీడియో తీయలేదు మా బాబు. అమ్మవారు కూడా దర్శనం చేసేసుకున్నామండి. నెక్స్ట్ మేము కిందకి వెళ్ళడానికైతే రిటర్న్ అయిపోతున్నాము. చూస్తున్నారు కదండి ఒక్కొక్కరం చిన్నగా నిదానంగా దిగుతూ ఉన్నామన్నమాట కిందకి. కానీ కిందకి దిగేటప్పుడు అండి చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇటుపక్క చెట్లు అవంతా చూస్తూ ఉంటే చల్లగా ఇంకా చూడాలి అనిపిస్తుంది. కిందకి కొండల వైపు చూస్తుంటే చాలా బాగా అనిపించిందండి. ఇలా నిదానంగా దిగుతూ వెళ్తూ ఉన్నామన్నమాట. అప్పుడు ఎండ అనిపించలేదు, ఏమనిపించలేదు. శివయ్యని దర్శనం చేసుకున్న తర్వాత అంత హ్యాపీగా అనిపించింది. ఇంకా కొంతసేపు ఇక్కడే ఉంటే బాగుంటుంది ఇక్కడ అనేసి అనిపించిందండి మాకైతే. సో ఇక్కడ వెళ్తూ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్లో కొంచెం కిందకి వచ్చిన తర్వాత వినాయకుడు అయితే ఉన్నారండి. వినాయకుడిని కూడా మళ్ళీ ఒకసారి దర్శనం అయితే చేసేసుకున్నాము. చాలా బాగున్నాడు ఇక్కడ వినాయకుడు కూడా. మళ్ళీ కూడా ఒకసారి దర్శనం చేసుకున్నామండి. సో అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ కిందకైతే వస్తూ ఉన్నాము. ఆ తర్వాత ఇక్కడ కొంచెం కిందకి రాగానే ఇక్కడ నాగులు పుట్ట అని చెప్పి ఒక బోర్డు అయితే కనిపించిందండి. నేను దగ్గరకైతే వెళ్ళాలనేసి వెళ్ళాను, కానీ కొంచెం భయం అనిపించింది. నిజంగానే ఇక్కడ ఏమైనా పాములు ఉంటాయేమో, నాగుపాములు పుట్ట కదా, నాగుపాములు ఏమైనా ఉంటాయేమో అనేసి కొంచెం భయం అనిపించింది. కానీ దగ్గరకైతే వెళ్ళానండి, చూసాను, దగ్గరికి వెళ్ళి చూశాను. సో అక్కడి నుంచి మళ్ళీ కిందకైతే వస్తూ ఉన్నామన్నమాట. కిందకైతే వచ్చేసామండి. తర్వాత రిటర్న్ అయితే వచ్చేసాము. తర్వాత బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే బాయ్.